రండి యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో చూసుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి. బాగా గమనించండి. యేసు ప్రభు వాక్యం చెప్పుతుండగా జీవము కలిగిన మాటలు వినటానికి అనేకులు వచ్చినారు. 3 దినములు వాక్యమును విన్నారు. తిరిగి అరణ్యంలో వెళ్ళిపోవాలనుకుంటున్న సమయాన కనికరం కలిగిన ప్రభువు గనక వారు ఎక్కడ పడిపోతారన్న ఉద్దేశముతో ప్రభు అంటాడు, వారికి ఆహారం మీరు పెట్టమంటే మన దగ్గర ఎక్కడుందన్నారు. అక్కడ బాగా గమనించండి. పిల్లవాడు లేచి నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడు. ఏమన్నా ఆలోచన చేసినాడా? ఇన్ని వేల మందికి ఇన్ని ఏమైతాయని తను అనుకున్నాడా? తన దగ్గర ఉన్నది ప్రభు చేతులు పెట్టాలనుకున్నాడు అంతే. వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. పిల్లవాని చేతులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు అయిన యేసు క్రీస్తు చేతిలో పెట్టినాడు. అవి ఇరవబడినాయి, ఆశీర్వదించబడినాయి. 5,000 మందికి పంచబడగా మిగిలిన 12 గంపలు ఎత్తబడినాయి. పిల్లవాని చేతులను 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు యొక్క మహిమ కొరికే వాడినారు. సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు, ఆయన శక్తి కలిగిన వాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచగలిగిన సమర్థుడని నిరూపించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కొరకు మనం మన చేతిలో ఉన్నది దేవుని మహిమ కొరకు ఆయన చేతిలో పెడుతున్నామా? ఈనాడు జీతాలు తీసుకొని వస్తాం, ఆయన చేతిలో పెట్టం. దశమ భాగాలు దేవుని అంటే పాట పాడతాం, దశమ భాగము దైవాధీనమని. కానీ తెచ్చి తెగితే మన ఆధీనమే అంత. ఈనాడు దేవుని చేతిలో పెట్టలేకపోతున్నాం. సమా నీ సమస్యనైనా, నీ కష్టమైనా, నీ ఇరుకైనా, నీ ఇబ్బంది అయినా ఆయన చేతిలో పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లవాడి చేతులను 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని మహిమ కొరికే వాడినాడు. సమా దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మోషే దేవుని కొరికే వాడినాడు తన కర్రను. జీవము కలిగిన దేవుడిని నిరూపించినాడు. ఆ విధముగా దావీదు తన చేతులను ఒడిసెల దేవుని మహిమ కొరికే వాడినాడు. దేవుని బిడ్డలారా, శక్తి కలిగిన దేవుడు ఏ విధముగా దేవుని మహిమ కొరకు వాడుతుంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడో మనం తెలుసుకుంటున్నాం. ఆ విధముగా దేవుని బిడ్డల చేతులను దేవుని కొరికే వాడాలని మనకు అర్థమవుతుంది. కానీ ఈనాడు దేవుని మహిమ కొరికే వాడటం లేదు. ఒక ఇదవరాలి చేతిలో 2 కాసులుంటే దేవుని కొరికే ఇచ్చింది. దొరకా చేతిలో చిన్న చేతి కుట్టు పని ఉన్నది, నైపుణ్యం ఉంటే ఇదవరాళ్ళకు కుట్టిచ్చి ఇచ్చింది. దేవుని మహిమ కొరకు వాడకుండా దేవుని యొక్క వ్యతిరేక్తంగా వాడిన వాళ్ళని మనం గమనిస్తాం. చూడండి 1 సమూయేలు 18-11 వచనములో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటనుండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. బాగా గమనించండి. సౌలు చేతిలో ఈట ఉన్నదని మనం ధ్యానం చేసినాం. ఒకసారి బాగా గమనించండి. దేవుడు తన రాజ్యాన్ని పరిపాలించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. గాడిదను ఎత్తుక్కుంటూ వస్తుంటే ఆయనకు దీవెన దొరికింది. దేవుని ఆత్మతో నింపబడినాడు, దేవుని శక్తితో నింపబడినాడు. కానీ అతని చేతులున్న ఈటను కేవలం అసూయ చేత దేవుని చేత ఏర్పరచబడిన దావీదు మీదకి విసిరినట్లుగా కనపడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవుని శక్తి కలిగిన దేవుడిని నిరూపించలేకపోయినాడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని బిడ్డ అయిన ఆ దావీదు మీదనే విసిరినాడు. కారణము కేవలం అసూయ చేత విషపు చూపు చూచెను అని ఉంది వాక్యములో. దేవుని చేత ప్రేమించబడిన దావీదు వైపు విషపు చూపు చూసినాడు. ఏమిటి తను చేసిన పాపమా పుణ్యమా? ఏమీ లేదే. స్త్రీలు పాడిన పాట వలన దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనే పాట పాడినందువలన తన చేతిలో ఉన్న ఈటను విసిరినాడు. చూడండి, చంపటానికి విసిరినాడు. దేవుని మహిమ కొరకు వాడలేదు. సమా తర్వాత ఇంకొక ధ్యానం చేసుకుందాం, మనకు టైం లేదు. గమనించండి. యోధా చేతిలో విషయం మనం ధ్యానం చేసుకుందాం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండేను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకునిరి. బాగా గమనించండి. యూదా చేతిలో యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనములో ఒక మాట ఉంది. యూదా చేతిలో డబ్బు సంచి ఉన్నది. బాగా గమనించండి. అనేకులు దేవుని మహిమ కొరకు సమస్తముని వదిలిపెట్టి వచ్చినారు. యేసు క్రీస్తు శిష్యులు కూడా సమస్తమును వదిలిపెట్టి యేసు నద్దకు వచ్చారని వాక్యములో. యూదా కూడా సమస్తము వదిలి వచ్చినాడు. కానీ వదలవలసింది వదలకుండా ఒక్కటి మాత్రం ఉంచుకొని వచ్చినాడు, ధనాశ, ధనాపేక్ష. ఏదైతే వదలలేదో అదే తను సర్వనాశనం చేసింది. సుమా తన చేతిలో ఉన్న సంచిని నింపుకోవటానికి అప్పుడప్పుడు ఆ డబ్బును నింపుకుంటున్నాడు. ఆఖరికి ఆ బుద్ధి ఎంతవరకు పోయిందంటే యేసు క్రీస్తును
అమ్ముకునే స్థితికి వచ్చినాడు. 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. చూడ, ఆ సంచి దేవుని మహిమ కొరకు వాడలేదు. 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తును అమ్ముకున్నాను అనుకుంటున్నాడు, కానీ తన యొక్క పరిశుద్ధతని అమ్ముకున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘం మీద వచ్చినప్పుడు, ఈ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 12 సింహాసనాల మీద కూర్చి ఆయనతో పాటు రాజ్యమేలే గొప్ప కృపను పోగొట్టుకున్నాడు. యూదా తన యొద్దన్న సంచి వలన దేవుని మహిమ కొరకు వాడుకోకుండా ఆఖరుకు తన చేతులారా తనే ఉరి వేసుకొని వాక్యం. తన చేతులారా, ఈ రోజులో చాలా మంది తన చేతులారా తను ఉరి తెచ్చుకుంటారు. సమా ఎవరో ఉరి వేయరు. యోధా తన చేతులారా ఉరి వేసుకున్నాడు. తన చేతులారా ఉరి వేసుకొని ఆఖరికి యేసుక్రీస్తుని శిలువకు అప్పచెప్పినాడు. పైనుండి కింద పడి ప్రేగులు బయటకు వచ్చి సచ్చాడు. సమా దేవుని వాక్యం విన్న బిడ్డలారా ఒకసారి ధ్యానం చేసుకుందాం. మోషే చేతిలో ఎండిపోయిన కర్ర సామాన్యమైనది. దేవుడు ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలు దేవుడే జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు మోషే. ఆ విధంగా దావీదు చేతిలో గొప్ప శక్తి కలిగిన ఆ ఒడిశలో ఉన్నది. ఆ ఒడిశలను దేవుని మహిమ కొరకు అడిగినాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని, కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడు అని చెప్పి నిరూపించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని యుద్ధం యెహోవాదని చాటి దేవుని మహిమ కొని తీసుకొని వచ్చినాడు. ఎదవరాలు కూడా దేవుని మహిమ కొరికే వాడింది. ఆ విధంగా సౌలు దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. తన చేతిలో ఉన్న ఈటను, యోధా తన చేతిలో ఉన్న సంచిని దేవుని మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ఉన్న ప్రతి బిడ్డలారా, నీ చేతిలో ఏమీ ఉన్నది? నీ చేతిలో జీతం లేదా? నీ సంపాదన అంతా దేవుని మహిమ కొరకు వాడటం లేదా? నీ చేతిలో ఏమున్నది? ఒక కృపావరం దేవుడు ఇస్తే మహిమ కొరకే వాడాలి. నీకు పాటలు పాడే శక్తి ఇచ్చినాడు అనుకోండి, అది దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడు వాక్యం చెప్పే శక్తి ఇస్తే అది దేవుని మహిమ కొరకే వాడాలి. సమా మరి నీకు ఏమి ఇచ్చినాడు దేవుడు? అది దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? ప్రార్థన చేయండి. అందరూ తలలు వంచండి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతకాలము దేవా నీవు నాకు ఇచ్చిన కృపావరాన్ని నీ మహిమ కొరకు నేను వాడలేదు ప్రభువా. అయ్యో, నాకు ఇచ్చిన కృపావరాన్ని భూమిలో పాతి పెట్టినాను దేవా, నీ మహిమ కొరకు నేను వాడలేదు నాయన. నా చేతిలో ఏమున్నదో నాకు తెలియజేస్తున్నావు అయా. నీ ఇచ్చినది నీ కొరకే ఇస్తున్నాను. దశమ భాగంలో దేవుని పాట పాడుతూ నేను దేవునికి దశమ భాగాన్ని ఇయ్యలేకపోతున్నాను. నా చేతిలో కృపావరాలు ఉన్నా కూడా దేవుని మహిమ కొరకే వాడటం లేదు నాయన. ఒక్కసారి దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు. ఇక మీద నుంచి నీ మహిమ కొరకే నేను వాడుతాను. నీ శక్తి కలిగిన నీ నామం ఘనతకే నేను వాడుతాను, నీవు ఇచ్చిన కృపావరాన్ని. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. నీవు ఇచ్చిన కృపావరాన్ని బట్టి స్తోత్రములు నాయన. ఆయా తండ్రి, మోషే చేతులున్న కరుణ నీ మహిమ కొరకే వాడినాడు. దావీదు చేతులున్న వరుసలో నీ మహిమ కొరకే వాడినాడు. ఎదరాలి చేతిలో ఉన్న పట్టడి పిండి బుడిలో నూనె నీ మహిమ కొరకే వాడినాడు ప్రభువా. పిల్లవాని చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు నీ మహిమ కొరకే వాడినాడు. కానీ సౌలు చేతిలో ఉన్న ఈటను నీ మహిమ కొరకు వాడలేకపోయినాడు. యోధా చేతిలో ఉన్న సంచి నీ మహిమ కొరకు వాడలేకపోయినాడు. దేవా, అలాంటి స్థితి మాకు వద్దు అని ప్రార్థన చేసి కృప వారికి ప్రసాదించండి. తన తప్పిదాలు తెలుసుకొని వారికి ఇచ్చినది నీ మహిమ కొరకు వాడేటట్లుగా చేయమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామపేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ప్రభు సన్నిధిలో ఆనందించు బిడ్డలకును, తన చేతిలో ఉన్న దేవుని మహిమ కొరకు వాడే బిడ్డలకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఇంతవరకు మీరు వినిన ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ సందేశము ద్వారా మీరు మేలు పొందినట్లయితే తప్పక మాతో పంచుకొనగలరు. మీ కొరకు మేము ప్రార్థించదము. ఈ యొక్క కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ఉన్నది కాబట్టి మీ యొక్క సహకారము, మీ యొక్క ప్రార్థనా సహకారము మాకెంతో అవసరమైనట్టు ఉన్నది. తప్పక ఈ యొక్క కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించి సహకరిస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాదరావు సిరివెళ్ళ, గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్, ఖమ్మం 523333, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 0846232361. మా సెల్ నెంబర్ 9247505595.